హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఆఫ్ క్యాంపస్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. అండ్ టోటల్ గా ఈ సీజన్ 1 లో 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు ఉంటుంది యావరేజ్ గా. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొద్దు, ఫుల్ అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో అస్సలు ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గానే చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన హ్యానా అండ్ గ్రాహం ఏమో ఒక హాకీ ప్లేయర్ అన్నమాట. అండ్ హ్యానాకేమో మ్యూజికల్ పరంగా కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిపి ఒక డీల్ అయితే చేసుకోవడం జరుగుద్ది. అది కూడా ఫేక్ రిలేషన్షిప్ కోసం. అసలు ఆ డీల్ ఏంటి, ఈ ఫేక్ రిలేషన్షిప్ ఏంటి, అసలు వీళ్ళిద్దరు లైఫ్ లో ఎలా సాగాయి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఆఫ్ క్యాంపస్ అన్న సీజన్ 1 వెబ్ సిరీస్. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎప్పుడు చూసినా సరే కానీ కాన్సెప్ట్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది, బట్ అందులో ప్రెజెంటేషన్ మాత్రం చాలా రొటీన్ గా ఉంటుంది. ఏంటా రొటీన్ అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇంకెన్ని సిరీస్ లో పెడతారా బాబు. ఈ ప్రైమ్ వీడియోలో గానీ, నెట్ఫ్లిక్స్ లో గానీ, ఈ లవ్ కామ్స్, సిట్ కామ్స్ ఎన్నిటిలో కూడా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే దాన్ని మాత్రం ఇరికిస్తారు భయ్య. అమాయకం ఇరికించన్నట్టు. వై, ఎందుకు నార్మల్ గానే చూపించచ్చు కదా. లవ్ స్టోరీ అన్నదాన్ని చూపించే ఉద్దేశం ఉంటే గనక అస్సలు అలా మాత్రం చూపించరు. ఎలా అయినా సరే గనక ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ని అంటే సైడ్ క్యారెక్టర్ లవ్ స్టోరీస్ ని ఇరికించాల్సిందే. ఇక్కడ కూడా అదే ఉంటుంది అనమాట. మీకు టోటల్ 8 ఎపిసోడ్స్ లో ఆ సోది మొత్తం పెట్టుకుని లైక్ ఫిల్లర్ ఎపిసోడ్స్ అంటారు కదా, అలా ఫిల్ చేస్తారన్నమాట. మొత్తం 8 ఎపిసోడ్స్ రన్ టైం అంతా కూడా. మెయిన్ గా ఏంటంటే హీరోయిన్ సాంగ్ పాడాలి, ఆ మ్యూజికల్ డ్రీమ్ ఒకటి ఉంటుంది. హీరో హాకీ, ఆ ప్లేయర్ ఇదంతా ఉంటుంది. గ్రహం క్యారెక్టర్ దన్నా కనీసం హాకీ అక్కడక్కడన్నా చూపిస్తారు భయ్య. బట్ హీరోయిన్ అయితే డైరెక్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆఫ్టర్ దట్ డైరెక్ట్ లాస్ట్ ఎపిసోడ్ లో అచీవ్ చేసేస్తుంది అంతే. మధ్యలో అంత ఎఫెక్టివ్ గా ఏం చూపించరు, ఏదో అక్కడక్కడ లైట్ గా చూపిస్తుంటారు. కానీ అదంతా కూడా లవ్ స్టోరీకే ఎక్కువగా యూజ్ అవుతున్నట్లుగా చూపిస్తుంటారు. అంటే లైక్ మెయిన్ ప్లాట్ ఏంటంటే వీళ్ళిద్దరూ డ్రీమ్స్ అచీవ్ చేయాలి. కానీ సిరీస్ లో మధ్యలో ఎపిసోడ్స్ లో చూపించే ప్లాట్ ఏంటంటే హ్యానా అనే క్యారెక్టర్ కి జస్టిన్ అనే ఒక మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న పర్సన్ అంటే ఇష్టం. వాడిని లవ్ లో పడేయడానికి మెయిన్ లీడ్ అనే హీరో గ్రహంతో ఒక ఫేక్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తుంది. ఇది మధ్యలో ఎపిసోడ్ లో నడిచే ప్లాట్. దీన్ని ఒక 3 ఎపిసోడ్స్ సాగదీస్తారు. ఆఫ్టర్ దట్ 4th ఎపిసోడ్ నుంచి హీరో అండ్ హీరోయిన్ లవ్. దాని తర్వాత మళ్ళీ వేరే సోది. ఆఫ్టర్ దట్ లాస్ట్ లో సిరీస్ అయిపోతుంది కాబట్టి అరే మనం ఎపిసోడ్ 1 లో ఈ ప్లాట్ కి ఇంట్రొడ్యూస్ చేసాం, మరి ఇది క్లోజర్ అవ్వాలి కదా, లేదంటే కష్టం కదా అని చెప్పేసి 8th ఎపిసోడ్ లోకి ఆ మ్యూజికల్ కి అండ్ హాకీ డ్రీమ్ గురించి ఒక క్లోజర్ ఇచ్చేస్తారు. అయిపోయి సీజన్ 1 అయిపోయింది. ఇదే ఏం ఉండదు ఇంక ఇందులో. రొమాన్స్ ఏమో ఫుల్ గా పెట్టేస్తారు. అండ్ ఆ రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా హీరో అండ్ హీరోయిన్ మధ్య, ఇవి ఎన్ని సిరీస్ లో చూడలేదు నేనైతే. చాలా అంటే చాలా సిరీస్ లో చూసాను. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ అంటేనే నాకు అంతగా వర్కౌట్ అవ్వవు. అయినా సరే ఏదన్నా ప్రతిసారి కొత్తగా ఏదైనా చూపిస్తారేమో అని ట్రై చేస్తా. బట్ అసలు వీళ్ళు కొత్తగా ట్రై చేయడానికి కూడా ఒప్పుకోరు. బట్ చాలా మందికి ఎలాంటి లవ్ స్టోరీస్ పిచ్చిగా నచ్చేస్తూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో అలాంటి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. మిమ్మల్ని చూడొద్దని నేను చెప్పట్లేదు, బట్ నాకు నచ్చలేదని చెప్పే ఆప్షన్ నాకు ఉంది. సో నేను బరాబర్ చెప్తా. చాలా మంది ఇప్పుడు కామెంట్ లోకి వచ్చేసి ఏం చేస్తారంటే వీడికి రివ్యూ చెప్పడం రాదు, సో వీడికి నచ్చలేదు అన్నది పట్టించుకోవద్దు, కళ్ళు మూసుకొని చూడని అంటారు. సో నేను అది అంటున్నా, మీరు వెళ్ళి మూసుకొని చూసేయండి, మీకు నచ్చచ్చేమో. నాకు నచ్చలేదు రా బాయ్, నాకు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఎక్కడ కొత్తగా అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే సెటప్ కి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. బట్ వన్స్ సెకండ్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయే టైంకి ఇది ఎట్ వెళ్తుందో నాకు అర్థమైపోయింది. అక్కడి నుంచి ఎండింగ్ వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఓన్లీ ఆ రొమాంటిక్ ఎలిమెంట్స్ కోసం, చాలా మంది అడల్ట్ కంటెంట్ కోసం, ఆ బోల్డ్ కంటెంట్ కోసం చూస్తారు. సో చూద్దాం అనుకుంటే చూసుకోండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో అసలు చూడొద్దు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.